A1 న్యూస్ గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు కూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ఆదేశాలతో గూడూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం గూడూరు నగర పంచాయతీ పట్టణ అధ్యక్షుడు మాజీ వైస్ చైర్మన్ కె రామాంజనేయులు ఆధ్వర్యంలో మరియు మైనార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ కుడుమూరు శాషావళి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గూడూరు నగర పంచాయతీలో ఘనంగా టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భముగా ఈ రోజు కొనుగోలు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలో పాత బస్టాండ్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కె రామాంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ జెండాను ఎగరవేసి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రజలు మనసులో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, మహిళలు మరియు అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. మరియు రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డులను మొత్తం గెలుచుకొని కేడీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి గూడూరు చైర్మన్, వైస్ చైర్మన్ ను గెలిపించుకొని వారికి కానుకగా అందియాలని కొడుమూరు శాషావళి పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు టీడీపీ నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బుజుగు దానమన్న, సింగిల్ విండో డైరెక్టర్ రేమట వెంకటేష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొడుమూరు శాషావళి, మల్లాపు బుడ్డంగలి, కుమ్మరి ఎల్లయ్య, వాల్మీకి ప్రెసిడెంట్ బాబు ప్రభాకర్, విద్యా కమిటీ చైర్మన్ కర్ణ, నీటి సంఘం అధ్యక్షులు నాయుడు, భాస్కర్ గౌడ్, నాగప్ప యాదవ్, మన్నాన్, నడిపెన్న గౌండ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సులేమాన్ ఇబ్రాహీం, అద్దు, కూరగాయల చాంద్, గిడ్డయ్య, అబ్రహం, దుబ్బేసు, తేజ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె రామాంజనేయులు మాట్లాడుతూ మరి ఇక్కడ మన టీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలు పెద్దలు ఇక్కడ దీనికి కార్యక్రమం వచ్చేసిన అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు ఆ మహనీయుడు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళకు ఏ పదవులు లేవు, అసలు కనీసం ఒక అన్నం లేదు, కూడు లేదు, గుడ్డ లేదు. అప్పుడు అక్కడ కులాలే వాళ్ళే పరిపాలించుకొని వాళ్ళ ఇళ్ళే వాళ్ళ పొట్టలే నింపుకునే తరంలో అప్పుడు మన ఎన్టీ రామారావు గారు మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మరి పెట్టి మరి దాదాపు ఈ రోజుకి 44 సంవత్సరాలు అయింది. అప్పుడు ఆ రోజు ఒకటే చెప్పాడు ఆయన, మరి మన ఎస్టీ, ఎస్సీ, బీసీలకు మరి దశలు దిశగా మార్చిన మరి ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారికి దక్కిందని కూడా మీకు ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఆ మహనీయుడు ఇవన్నీ మనకి బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఇవన్నీ ఒక పదవులు కానీ ఒక మహిళలకు ఒక ఉద్యోగులు కానీ ఏదైనా ప్రతి ఒక్కరు కూడా వచ్చిందంటే మరి ఆ మహానుభావుడు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వచ్చిన కాలం నుంచే మరి వచ్చినందుకు జరిగింది. కాబట్టి మనం ఎన్ని చేసినా మరి ఒక పార్టీకి తక్కువ అని కూడా చెప్తున్నాను. ఇవి యొక్క కారణంగా వచ్చేసిన మరి మీ అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. గూడూరు పట్టణ మైనార్టీ నాయకుడు మరియు మాజీ కౌన్సిలర్ కొడుమూరు శాషావళి మాట్లాడుతూ పంచాయతీ నందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు
ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగింది. ఇది కేవలం రాష్ట్ర రికార్డు కాదు, ప్రపంచ రికార్డు. ఆ రికార్డుని ఇంతవరకు చెక్కు చెదరలేదు. తెలుగుదేశం పార్టీ స్థాపనకు ముఖ్య కారణము ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం నిర్ణయంతో స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండుని కూడా ముందుకు తీసుకెళ్ళండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారే. ఆ రోజు ఆయన స్థాపించిన పార్టీని ముందుకు అదే మార్గదర్శనంలో ఈ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఆ రోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇటు మహిళల రిజర్వేషన్ అయితేనే, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు అందరూ కానీ కుల, జాతి, మత, ప్రాంత, భాషలు తేడా లేకుండా అందరినీ సమాన అవకాశం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ రోజు కూడా కేవలం తెలుగుదేశం పార్టీ అని ఘనంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు అమరావతిని అయితేనేమి, ఇటు పోలవరం అయితేనే, అభివృద్ధి అయితేనే, సంక్షేమం అయితేనే కానీ అదే నాడు నుంచి మన నారా చంద్రబాబు నాయుడు కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మన కోడుమూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇలా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు దశగిరణ అదే ఆధ్వర్యంలో మన కోడుమూరు నియోజకవర్గంలో కూడా ఇటు తాగునీటిని, ఇటు సాగునీటిని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో మనకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనం తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నామని కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్ గూడూరు. మీ అబ్దుల్లా.